100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. ఏపీ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన వైసీపీ కాంగ్రెస్ లో విలీనం కానుందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో జగన్ భేటీ అయ్యారని ప్రచారం జరుగుతోంది. బెంగళూరు వేదికగా మంతనాలు కూడా జరిగాయని ఓ వార్త వైరల్ అయింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ లో వైసీపీ విలీనం అంటూ జరుగుతున్న ప్రచారంపై డీకే శివకుమార్ స్పందించారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ నేతృత్వంలోని వైసీపీ ఘోర ఓటమిని చవిచూసింది. 175 అసెంబ్లీ స్థానాలతో బరిలోకి దిగిన వైసీపీ కేవలం 11 సీట్లలోనే విజయం సాధించి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో త్వరలోనే వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారంటూ అధికార కూటమి ఎమ్మెల్యేలు జగన్ను ఇరుకును పెడుతున్నారు. వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారని, ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్తో జగన్ చర్చలు సైతం జరుపుతున్నారని టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. వైఎస్ కుటుంబానికి ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన కర్ణాటక పీసీసీ చీఫ్ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ద్వారా రాయబారం నడుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జగన్ డీకే శివకుమార్ తో ఓసారి భేటీ అయ్యారని, ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. డీకే జగన్ భేటీ వార్తలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ క్రమంలో జగన్ తో భేటీ ప్రచారంపై డీకే శివకుమార్ స్పందించారు. జగన్ తో భేటీ వార్తలను ఆయన ఖండించారు. మా ఇద్దరి మధ్య ఎలాంటి సమావేశం జరగలేదని స్పష్టం చేశారు. మేమిద్దరం భేటీ అయినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఫేక్ ఫోటోలు సృష్టించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని మండిపడ్డారు. నేను జగన్ అసలు భేటీనే కాలేదని ఈ సందర్భంగా ఆయన తేల్చి చెప్పారు. ఇలాంటి ప్రచారాన్ని నమ్మొద్దంటూ ట్వీట్ చేశారు. ఇక డీకే రెస్పాండ్ కావడంతో భేటీ వార్తలకు చెక్ పడింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.